యమాయు అను ఒక గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో నొకడు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తాను దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకొనుచున్న ఈ మాటలెమ్మని అడగగా వారు దుఃఖముఖులై నిలిచెరి. వారిలో క్లయోప అను వాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఎవనివని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులై ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తై ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇంతటితో ఈ సువార్త పాట సరే.